దీప, శౌర్య వాళ్ళ అత్తయ్య వాళ్ళైతే కిచెన్లో ఉంటారు. కిచెన్లో ఉండగా ఇంతలో కార్తీక్ అయితే అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. దాంతో దీప అయితే అత్తయ్య పిలుస్తుంది మిమ్మల్నే అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు ఇక్కడ పని ఉందమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి కాంచన అంటుంది. దాంతో అదేంటి అత్తయ్య ఆయన పిలిచింది దీప అని కాదు అమ్మ అని, అందుకే మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంది. నేను వెళ్ళనమ్మా నాకు ఖాళీ లేదు నువ్వు వెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి అమ్మ ఎన్నిసార్లు పిలుస్తున్నా నువ్వు పలకవేంటి, నేను షర్ట్ బటన్ ఊడిపోయింది కుట్టడానికి పిలుస్తున్నాను కదా రా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే నేను ఇప్పుడు రాలేను, ఎందుకంటే నాకు ఖాళీ లేదు, నా 2 చేతులు అసలు ఖాళీ లేవు, ఇదిగో చూస్తున్నావు కదా పని చేస్తున్నాను అని చెప్పి అంటుంది. అది వినగానే కార్తీక్ అయితే పని చేస్తే పలకడానికి ఏమమ్మా నోరుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే చేతులు ఖాళీ లేవు నోరుంది, నోటితో నీ బటన్ని కుట్టగలనా, కుట్టలేను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కార్తీక్ అయితే ఇప్పుడు నా షర్ట్ బటన్ కుట్టేది ఎవరు, నాకు అర్జెంటుగా పని ఉంది బయటకు వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే మీ షర్ట్ బటన్ అమ్మ కుట్టేస్తుంది నాన్న, అమ్మ ఖాళీగానే ఉంది కదా అని చెప్పి శౌర్య అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కార్తీక్ అయితే త్వరగా వచ్చి ఎవరో ఒకరు నా షర్ట్ బటన్ కుట్టండి, నాకు అర్జెంట్ పని ఉంది, లేదంటే ఆ సూది దారం నా ముఖం మీద పడేయండి, ఏదో ఒకలా కష్టపడి నేనే కుట్టుకుంటాను, మీరెందుకు ఇలా గొడవలు పడ్డం అని చెప్పి కార్తీక్ అంటాడు. దాంతో దీప అయితే మౌనంగా ఉంటుంది. ఇక కాంచన అయితే అమ్మ దీప వెళ్ళమ్మా వంట మొత్తం మేము చేస్తామమ్మా, నువ్వు వెళ్ళి ఆ షర్ట్ బటన్ కుట్టమ్మా అని చెప్పి అంటుంది. దాంతో దీప అయితే వెళ్ళడానికి అస్సలు ఇష్టపడకపోవడంతో వాళ్ళ అనసూయ అత్త కూడా వెళ్ళు దీప వెళ్ళు, నువ్వు వెళ్ళి బటన్ కుట్టేసిరా మేము వంట చేసుకుంటామని చెప్పి అంటుంది. ఇక దీప వాళ్ళ మాటలను కాదనలేక కార్తీక్ షర్ట్ బటన్ కుట్టడానికి అయితే వెళ్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.